అంటే ఇప్పుడు కొంతమంది ఎలా కవర్ చేసుకుంటున్నారంటే, ఇప్పుడు 'హర్ష సాయి.' 'హర్ష సాయి' ఒక ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్. తను తెలియనోళ్ళు ఎవరు లేరు. అన్ని లాంగ్వేజెస్‌లో అసలు తను ఒక మోడ్యులేషన్, ఒక వాయిస్‌తో చాలామంది పూర్ పీపుల్‌కి హెల్ప్ చేస్తున్నాడు. ఫైన్ పక్కన పెడితే, తను ఒక బెట్టింగ్ యాప్స్ తను ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. ఈ లింక్స్ తీసుకోండి ఇట్లా అని. తను ఇదే క్వెషన్ యాస్ ఒక పర్సన్‌గా మనం అడిగినప్పుడు, "ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావంటే" తను, "నేను కాపోతే ఇంకొకళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారు. నేను ఆ డబ్బులతో 10 మందికి హెల్ప్ చేస్తాను" అనే ఒక చిన్న రీజన్ చెప్తున్నాడు. అంటే బెట్టింగ్ యాప్‌లు ఈయన కండక్ట్ చేయట్ల. హ్మ్. 'హర్ష సాయి' గాని, లేకపోతే బయ్యా సన్నీ యాదవ్ గాని వీళ్ళు చేయట్ల. హ్మ్. వీళ్ళు వీళ్ళేంటి మధ్యలో ఒక 'సచిన్ టెండూల్కర్', ఒక 'అమితాబ్ బచ్చన్', ఒక 'సోనూ సూద్' లాగా వీళ్ళు జస్ట్ బ్రాండ్ అంబాసిడర్ వీళ్ళు. మీరు ఒక ఆవకాయ పచ్చడి ఏదో లాంచ్ చేశారండి. హ్మ్. హ్మ్. ఉమ గారు. హ్మ్. ఉమా ఆవకాయ పచ్చళ్ళు హ్మ్. పెట్టారు. శేఖర్ భాషని హైర్ చేసుకున్నారు. శేఖర్ భాష నువ్వు నాకు కొంచెం బ్రాండ్ ప్రమోషన్ చెయ్యి అని చెప్పి ఈ ఆవకాయ పచ్చడి పెట్టుకొని వావ్! ఈ ఆవకాయ ఎంత అద్భుతంగా ఉంది. మీరు కూడా రోజు కలుపుకొని తినండి. మీకు బోలెడంత శక్తి వచ్చేస్తుంది. ఏదో చెప్తా నేను. హ్మ్. చెప్పిన తర్వాత ఎవడో తిన్నాడు. ఆవకాయ తినేసి ఉమ్మగారు నన్నాలా? నేనెవరిని? నువ్వేదో డబ్బులిస్తే నేను ఊరికే జస్ట్ పోస్టర్‌లో ఇట్లా పోజ్ ఇచ్చి ఇట్లా ఆవకాయ పెట్టుకోవడానికి. చేసింది ఎవరు ఆవకాయ? ఉమ. యెస్. కదా! సో, ఇప్పుడు 'హర్ష సాయి' డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తాడు? బెట్టింగ్ యాపుల్లో 100 మందికి టికెట్లు అమ్మాము. అందులో ఒకడికి లాటరీ వచ్చింది. మిగతా 99 మందికి పోయింది. ఈ 99 మంది డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఆ యాప్ కండక్ట్ చేసిన వాడికి గదా! యెస్. ఈ యాప్ బావుంటుంది. నాకొచ్చింది. మీరు కూడా ట్రై చేయండి అని చెప్పి ఈయన దగ్గరికి వచ్చినాయా డబ్బులు? లేదు గదా! లేదు. ఈయన అడ్వర్టైజ్‌మెంట్ చేసిన దానికి ఈయనకి ఎంతో కొంత ఇచ్చాడు. హ్మ్. బట్ ఈ అడ్వర్టైజ్‌మెంట్ చేయడం రైటా? రాంగా? లైసెన్స్‌డ్ యాపులకి చేయండి. నాన్ లైసెన్స్‌డ్ యాపులకి చేయకండి. లైసెన్స్‌డ్ యాపులు కొనుక్కొని చచ్చిపోండి. అన్‌లైసెన్స్‌డ్ యాపులు కొనుక్కొని చచ్చిపోతే మాకు సంబంధం లేదు. లైసెన్స్‌డ్ యాపులు కొనుక్కొని చచ్చిపోతే మీరేమన్నా చేస్తారా మరి? లేదు. సో, బేసికల్లీ దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అనే టైప్‌లోనే ఉన్నాయి ఇవన్నీ గూడా. ఓకే. వీళ్ళు అసలు ఈ సదరు టీచర్ ఎవరో హ్మ్. ఆయనకి డబ్బాస. ఏదో వెంట్రుకేసి కొండ లాగేయొచ్చు. ఒక రూ. 1,00,000 పెడితే నాకు 25,00,000 వచ్చేస్తది హ్మ్. అని అనుకోని ఆయన పెట్టాడనుకుందాం. మరి ఆయన ఆశపడ్డంలో తప్పు లేదు. మరి ఈ బయ్యా సన్నీ యాదవ్ ఆశపడ్డంలో తప్పే ఉందమ్మా? ఆయనకు గూడా నేనేదో కాస్త నేను ఒక పోజ్ పెట్టి ఇది బావుందని చెప్తే నాకు గూడా డబ్బులొస్తున్నాయి. నువ్వు ఆశపడి నువ్వు డబ్బులు ఇవ్వడంలో తప్పులేదు. నువ్వు డబ్బులు పెట్టుకొని. ఈయన గూడా ప్రమోట్ చేసి ఆయనకి డబ్బులొస్తున్నాయి గదా! అవును. నీకొచ్చేదేమన్నా సరైన మార్గంలో వస్తున్నాయా? లేదు. మందిని ముంచొచ్చిన డబ్బులే గదా! ఇవి గూడా. ఓ అవును. 100 మంది అవును. టికెట్లు పెడితే మిగతా 99 మందికి పోయి నీకొక్కడికే ఇస్తున్నారు గదా! మరి వాళ్ళందరి కడుపులు కొట్టే కదా నీకొస్తున్నాయి. అది నీకు తెలిసే నాకు డబ్బులు గావాలి. నేను అన్యాయం అయిపోయాను. హ్మ్. జూదం ఆడడమే తప్పు. యెస్. దాంట్లో మళ్ళీ నన్ను దొంగ ఇంకో దొంగని దొంగ అన్నాడంట. ఉల్టా చోర్ కొత్తవాళ్ళకో డాటా అని. నువ్వు చేసేదే దొంగతనం. ఇగో వాడు వాడు చేపిచ్చాడు నాతో అనడం అనేది ఇంతే. జూదం ఆడే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిందేంటంటే, హ్మ్. ఇది రావాలి. లంచం ఇవ్వడం నేరం, లంచం తీసుకోవడం నేరం అన్నట్టుగా, హ్మ్. జూదం ఆడడం నేరం, ఆడించేవాడు నేరం, మధ్యలో ఆడండి బావుంటుందని చెప్పేవాళ్ళు కూడా నేరమే. ఇది యెస్. మొత్తం క్లియర్ కట్‌గా రావాలి. లేదనుకోండి కొంతమంది కక్కుర్తిపడి ఇలా ప్రమోట్ చేసిన వాళ్ళు అసలు వాడు బానే ఉంటాడక్కడ. యాప్‌లు చేసేవాడు, హ్మ్. మధ్యలో బావుంది ఆడండి అనేవాడు ఈయన లోపలేస్తున్నారు. ఏదైనా సరే జనాల్లో అవగాహన కల్పించడానికి ఇటువంటివి కాదు మనం చేయాల్సింది. సపోజ్ అన్వేష్ ఉన్నాడు. నా యెస్. అన్వేష్. అతను చెప్తున్నాడు. మంచి మాట చెప్తున్నాడు. మా నాన్నగారు ఇట్లాగే చిన్నప్పుడు ఈ కాయ రాజాకాయలో డబ్బులు పెట్టి చాలా నాశనం అయిపోయి ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్‌కెళ్ళి తర్వాత బయటకొచ్చి దయచేసి ఎవరు దీని జాలికి పోకండి యెస్. అని చెప్పి అతను చేస్తున్నాడు. దట్స్ ఎ గుడ్ థింగ్. ఈయన ఎలా అయితే ఇదిగో బెట్టింగ్ యాప్ ఆడండి మీకు కార్ వస్తది, బైక్ వస్తది అన్నాడో, ఇదిగో బెట్టింగ్ యాప్ ఆడకండి. మా నాన్న ఇట్లా అయిపోయింది. మీరు కూడా అట్లా అయిపోకండి. 2 రకాల వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ మంది ఎటువంటి వాళ్ళు ఉంటారు? ఒకడికే వస్తది. 99 మందికి పోద్ది. 99 మంది పోగొట్టుకుంటున్నప్పుడు ఇటువంటి ప్రమోషన్స్ చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. నాన్ వేష్ అయినా సరే, హ్మ్. హ్మ్. ఇంకొకళ్ళు ఎవరైనా సరే యెస్. రైట్. మనం చెప్పాలి. జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి. అతను ఎడ్యుకేట్ చేస్తున్నాడు. కానీ జనాలకి నచ్చదు. ఏం కావాలి జనాలకి? ఇన్‌స్టంట్ మనీ కావాలి. యెస్. డబ్బులు రావంటే అబ్బా! అన్ని ఇట్లాగే చెప్తాడు వీడు. ఇగో వీడు కరెక్ట్‌గా చెప్తున్నాడు. వీడు చెప్తే డబ్బులొస్తాయి. ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలాగ చెప్పేవాళ్ళు ఉన్నారు. నీకేం హ్మ్. కావాలి? హ్మ్. ఆశ. మనిషికి ఆశ. యెస్. అంతే. మంచి చెప్తే ఎక్కదు. అంతే. చెడు చెప్తేనే ఎక్కుతది. విషం పనిచేసినంత తొందరగా మందు పనిచేయదు కదమ్మా! యెస్. అంటే ఇప్పుడు ఈ మధ్య పాజిటివ్ కన్నా కూడా నెగెటివ్ తొందరగా హ్మ్. ఇదవుతుంది. అందుకనే అంతే. మేబీ ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయ్యుండొచ్చు. అంతే. అన్నిటికంటే ఆశ అది దురాశ. హ్మ్. హ్మ్. ఇప్పుడు మామూలుగా కష్టపడి సంపాదిస్తే నువ్వెంత సంపాదిస్తావు? నువ్వు
డబల్, త్రిబుల్, 4 ఇంత సంపాదించేస్తామని చెప్తే దురాశ.